Ready to move in premium triplex villas at Bachapalli APR Projects. నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో శానిటేషన్ వర్కర్లుగా పనిచేస్తున్న ఒక ముగ్గురు ఇక్కడున్న కాంట్రాక్టర్ వారిని ఇబ్బందులు పెడుతున్నాడు, టార్గెట్ చేసి వేధింపులకు గురి చేస్తున్నాడు. అనవసరంగా అంటే విధుల్లో నుంచి కూడా తొలగించారు. అందుకే ఇక్కడ కొంత ఆందోళన కార్యక్రమాలు చేపట్టి గత 5 రోజుల క్రితం వారు టాబ్లెట్స్ మింగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. ఇదే హాస్పిటల్లో వారు శానిటరీ వర్కర్లుగా పనిచేస్తూ సుదీర్ఘకాలం పాటు ఒక్కొక్కరుగా 25 సంవత్సరాలు 30 సంవత్సరాలుగా ఇక్కడ పనిచేస్తున్నారు. అయినప్పటికీ కాంట్రాక్టర్ వీరికి సరైన వేతనాలు ఇవ్వకపోవడమే కాకుండా కొంత వీరిని ఇబ్బంది పెట్టడం, టార్గెట్ చేసి వీరిని విధుల్లో నుంచి తొలగించడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలోనే వారు ఇక్కడ అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టి వీరి ఉద్యోగం అంటేనే జీవన్మరణ సమస్య. ఓ రకంగా పేద కుటుంబాలకు కనీసం ఒక 15,000 రూపాయల వేతనాలు తీసుకునే వీరందరూ ఆ వేతనాలు కూడా ఇవ్వకుండా పెట్టకుండా ఒకేనాడు అంటే మొన్న 1వ తారీఖు అంతకు ముందు రావాల్సిన ఒక 3 నెలల వేతనాలు ఒకటేసారి ఇచ్చి ఎన్నడూ లేని విధంగా గతంలో ఎప్పుడు కూడా ఈ కార్మికులకు 1వ తారీఖు వేతనాలు ఇచ్చిన చరిత్ర లేదు ఈ శానిటైజర్ వర్కర్లకు. కానీ వీరి ముగ్గురిని టార్గెట్ చేసి వీరు కొంత సమస్యలను ఇక్కడ ప్రస్తావించడం, అదేవిధంగా అధికారుల దృష్టికి తీసుకెళ్లడం, అదేవిధంగా రీసెంట్ గా ఆర్ఎండ్బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ హాస్పిటల్లో రివ్యూ కోసం వచ్చినప్పుడు వీరు యూనియన్ లీడర్లుగా వీరి సమస్యను మంత్రికి చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇక్కడున్న కాంట్రాక్టర్ కావచ్చు, సబ్ కాంట్రాక్టర్ కావచ్చు, ఇక్కడున్న కొంతమంది సూపర్వైజర్లు కావచ్చు, వీరి ముగ్గురిని మంత్రికి ఇక్కడున్న సమస్యలు చెప్తారా మీరు అనే ఒక టార్గెట్ చేసి వారి పైన పెద్ద ఎత్తున కుట్రపూరితంగా వ్యవహరించి వారిని ఇబ్బందులకు గురి చేయడం, వేధింపులకు గురి చేయడం తోటి విసుగు చెందిన ఈ ముగ్గురు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. అయితే 5 రోజులైనప్పటికీ కూడా వీరిని ఎవరు ఇక్కడున్న సూపరింటెండెంట్ కావచ్చు, అధికారులు కావచ్చు, కాంట్రాక్టర్లు కావచ్చు ఎవరు కూడా పట్టించుకోలేదు. ఈ పట్టించుకోకపోవడంతో 5 రోజుల పాటు ఇదే ఆసుపత్రిలో వీరు చికిత్స పొందుతున్నారు. అయితే వీరి కుటుంబ సభ్యులు మాత్రం సుమన్ టీవీని ఆశ్రయించారు. సార్ 5 రోజులు అవుతుంది, మీరే ఫస్ట్ అంటే ఈ సమస్యను సమాజానికి తెలిసే విధంగా చేసిరు. అయినప్పటికీ ఇప్పుడు కూడా వీరికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు, కాంట్రాక్టర్ని తీయలేదు, మా ఉద్యోగాలు కూడా రెన్యువల్ చేస్తున్నారా లేదా అనే అంశాన్ని కూడా ఒక క్లారిటీ చెప్పకుండా మమ్మల్ని పట్టించుకోకుండా ఉన్నారు. సో అందుకోసమనే మేము ఇక్కడ ఎస్పీని కలిసిరు. వీళ్ళ కుటుంబ సభ్యులు ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో నాగమణి, అదేవిధంగా జానకి, ఇంకో మహిళ, ముగ్గురు కూడా వీరికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఎస్పీని కలిసిరు. అదేవిధంగా ఎస్సీ కమిషన్ కూడా కలిసిరు. రాష్ట్రంలో ఉన్న ఉన్నతాధికారులను కూడా కలుస్తున్నారు. ఇక్కడ వారికి అసలు నిజంగా వారికి న్యాయం జరుగుతుందా లేదా, అసలు ఏం కోరుకుంటున్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నారు? 15 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నా. నా పేరు లలిత. లలితమ్మ, ఇప్పుడు మీరు 5 రోజులు అవుతుంది హాస్పిటల్లో ఉండి, మిమ్మల్ని ఇప్పుడు పట్టించుకున్నారా? ఇక్కడ కాంట్రాక్టర్ కానీ మిమ్మల్ని ఉద్యోగం తీసేసారని మీరు ఏదైతే ఆందోళన చేసిరో, మీరు ఉద్యోగం ఏమైనా రెన్యువల్ చేస్తామని ఏమైనా హామీ ఇచ్చిరా? మీ సమస్యలు పరిష్కరిస్తామన్నారా? సూపరింటెండెంట్ సార్ 2 రోజులు 3 రోజులు కంటిన్యూగా తిరిగాడు. ఈ 2 రోజుల నుంచి ఇటు యాంకర్లో కూడా రావట్లేడు. సూపరింటెండెంట్కి తెలుసంట ఈ విషయం, మమ్మల్ని తీసేసిన విషయం. నెల రోజుల ముందే మమ్మల్ని తీసేసారట. మంత్రి కాడికి ఎప్పుడైతే పోయినామో ఆ రోజు నుంచి మాకు లిస్టులో పేరు లేదు. అయితే ఉద్యోగం ఈ ఫస్ట్ దాకా చేసి తీసేద్దామన్న ఉద్దేశం వల్ల పెట్టుకున్నారు వాళ్ళు. పెట్టుకుంటే మాకు తెలియక ఒక 2 రోజుల ముందు, ఎప్పుడు జీతం 2 రోజులు ముందే వేయడు, నెల కంటే ముందే 2 రోజులు జీతం ముందే వేసిండు. వేస్తే ఎందుకో జీతం మాకే పడ్డది, ముగ్గురికే వేసిండు. ఈ ఒక్క వర్కర్ కూడా వాళ్ళు మా ముగ్గురికే జీతాలు వేయటం వల్ల ఎందుకు మాకే ముగ్గురికి పడ్డది అంటే ఏదో టార్గెట్ పెట్టిరని మేము కూడా ఆలోచించుకున్నాం. మేము ఊరికి వెళ్దాం, మంత్రికి సీఎం కాడికి వెళ్దామని అనుకున్న వాళ్ళం. మాకు జీతం పడగానే డౌట్ వచ్చి వద్దులే ఏం జరుగుతుందో చూసి తర్వాత వెళ్దామని మేము డ్యూటీలకు వచ్చి మధ్యాహ్నం డ్యూటీ చేసుకొని ఎవరికి జీతం పడ్డదా అని అడిగితే ఎవరు మాకు పడలేదు అన్నారు. అయితే ఏం జరుగుతుందో చూద్దామని మళ్ళీ మార్నింగ్ డ్యూటీకి వచ్చి తంబేసి డ్యూటీకి పోయి, సార్ నేను వచ్చిన హాజరయ్య అంటే అన్నాడుగా, మీకు డ్యూటీ రాయలేదమ్మా, ఊరికే ఇట్లా పేపర్లు తిప్పేసి మీకు డ్యూటీ రాయలే, కాంట్రాక్టర్ని కలువురి 10 గంటలకు వస్తాడంటే మేము ఏం తప్పు చేసినామని కాంట్రాక్టర్ని కలవాలంటే ఆ విషయాన్ని నాకు తెలియదు. రాజా అనే సూపర్వైజర్ నాకు తెలియదు. కాంట్రాక్టర్ని కలిసి మీరు ఎక్కండి, నాకు అవసరం లేదమ్మా, మీరు బయటకు పోయి కూర్చోపోరే అని మా ముగ్గురికి అదే ముచ్చట చెప్పాడు. చెప్పినాక మేము మా తోటి వర్కర్లకు చెప్పినాం, మేము ఎవరైనా ఉద్యోగాలు చేస్తే మేము ప్రాణం ఏదన్నా చేసుకుంటాం, మీరు ఉద్యోగాలకు వెళ్ళొద్దని వాళ్ళందరినీ నెమ్మటి పెట్టుకుని బయటకు వెళ్ళినాం. బయటకు వెళ్ళగానే అర్ధగంట తర్వాత పేపర్ వాళ్ళు అల్లీళ్ళు వచ్చినాక ఆయన వచ్చి ఏంది బయట కూర్చురు, ఎందుకు కూర్చురు,
ఇదేం తప్పు ఉందో సూపరింటెండెంట్ కాడికి రారి చూపిస్తా అన్నాడు. మేము ఏం తప్పు చేసినాం అది మాకు కావాలి. తక్షణమే ఏ ఆధారం ఏది లేకుండా మమ్మల్ని ఎందుకు తీసేసిండు? మేము ఇన్నేళ్ళ సర్వీస్ తోటి చేసినాం. నువ్వు మీకు ఇప్పటికైనా చెప్పిరా? అంటే కాంట్రాక్టర్ గానీ ఇక్కడ ఉన్న సూపర్వైజర్ గానీ మీకు అసలు ఎందుకు పక్కకు పెట్టాల్సి వచ్చింది అనే విషయాన్ని చెప్పిరా? మీరు అడిగిరా? పోనీ మేము అడిగినాం, ఏమిటి పెట్టినాం? అందరినీ తీసేటప్పుడు లెటర్ రాపించుకొని తీసేస్తున్నావు. నువ్వు మాకు ఇప్పుడు లెటర్ రాసి ఏ విధంగా తీసేసినావు అని మేము అడిగినాం. అడిగితే మీకు చెప్పని అవసరం లేదమ్మా, మీరు పైకి రారి మాట్లాడదామంటే మేము పైకి ఎందుకు వస్తాం, పబ్లిక్లోనే నిలబడతామని కాంట్రాక్టర్ తోటి చేసినాం. ఏమన్నా చేసుకోరి, ఏం చేస్తారో చేయరి, చేసుకోరు, మీకు నచ్చింది చేసుకోపోరి అని ఇంకా మమ్మల్ని బెదిరించాడు. మరి ఆయన అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తుడు, ఆయన డ్యూటీ చేయడు. ఎవరు అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తుడు? ఎవరు? కాంట్రాక్టర్. ఇప్పుడు ఈయన మాన్ రేంకన్నా అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తుడు, ఆయన డ్యూటీ చేయడు. రిటైర్మెంట్ అయిన ఒక అతన్ని 3,000 4,000 ఇచ్చి డ్యూటీకి పెట్టుకుండు. ఆయనకు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా కాదు. ఆయనకు ఈడ కాంట్రాక్టర్ ఇచ్చి ఆయన డ్యూటీ చేయకుండా చెల్లమని కావచ్చా? ఆయనకు ఒక న్యాయం, మాకు ఒక న్యాయమా? చెప్పండి మీ సార్ మీరు కూడా అని మేము అడిగితే అది మొత్తం కట్ చేపించిండు. మేము వేరే న్యూస్లో కూడా చెప్పేసినాం, చేస్తే అది కట్ చేపించిండు. మరి ఇంటికి ఏదైనా లీవులు కావాలంటే ఆయన ఇంటికి పోయి అడగాలంట. మేము ఆయన మమ్మల్ని ఏం తీసుకోలే కదా. తీసుకుని నిన్న మొన్న 6గురిని పెట్టుకుండు. 183 మందిలో మేము 3 ఎక్కువైనామంట. ఆయన 6గురిని ఎట్లా పెట్టుకుండు? ఆ 6గురిని తీసేసిందాక మేము పోరాడుతూనే ఉంటాం సార్. మాకు న్యాయం జరగాలి. ఏం న్యాయం కావాలి? ఉద్యోగం కావాలన్నా లేదంటే కాంట్రాక్టర్ ని తీసేయాలన్నా? ఏంటి అసలు మీ డిమాండ్? కాంట్రాక్టర్ని శిక్ష పడేటట్టు చెయ్యాలి. ఇంకొకళ్ళకు వెతికి మేము గతి లేకనే వచ్చి ఈ బాత్రూమ్లు అడుగుతున్నాం. అప్పుడు వాళ్ళని తీసుకోవాలి. ఉద్యోగం ఎవరిని తీసేస్తాని ఇంకోసారి ఈ పదవి వాడొద్దు. ఇప్పుడు మీ కుటుంబ సభ్యులు ఎస్పీని కలిసిరు, అదే విధంగా స్టేట్ ఎస్సీ కమిషన్ కూడా కలిసిరు. ఏం కోరుకుంటున్నారు మీరు ప్రధానంగా ప్రభుత్వం నుంచి? కాంట్రాక్ట్కు జైలు శిక్ష పడాలి. ఆయన ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగి, ఆ ఉద్యోగం కూడా ఉండొద్దు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగే కాంట్రాక్ట్ ఉద్యోగిని తీసేసేంత రైట్స్ వచ్చినప్పుడు అవుట్ సోర్సింగ్ ఆయన తీసేసేంత రైట్స్ గవర్నమెంట్కి లేదా? ఆయన కూడా ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు కదా. ఆయనకు అంత ఇంట్రెస్ట్ ఏం లేదు, ఉద్యోగం చేయాల్సినంత ఇంట్రెస్ట్ ఏం లేదు ఆయనకు. ఇంకొక మనిషిని పెట్టుకుంటూ 4,000 ఇచ్చి ఒక మనిషిని పెట్టుకుంటూ చేసుకుంటుండు. ఈడ వస్తాడు, సైన్ చేస్తాడు, పోతాడు. మరి ఎందుకట్లా? ఇక్కడ సైన్ చేసిపోతా ఆయన ఎక్కడైనా సైన్ చేసి చేయగలుగుతాడు. ఒక సంతకం తోటి ఎక్కడైనా చెలామణి కాగలుగుతాడు ఆయన. మరి ఆయన ఎక్కడ చెలామణి కాకుండా కావాలి మాకు. మాకాడ ఇంత చేయించిన ఆయన ఇంకొకడ చేయడానికి గ్యారెంటీ ఏం లేదు కదండి. ఇన్నేళ్ల నుంచి చేస్తున్నాం, ఇంత సర్వీస్ ఉన్న మమ్మల్నే ఇంత చేసిండు. మరి వేరే కాడ కూడా చేస్తాడు కదా. మరి ఆయన ఎందుకు జైలుకి తీసుకుపోతలేరు? 5 రోజులైంది మేము పిటిషన్ ఇచ్చి వచ్చి 5 రోజులైంది. ఇంతవరకు ఆయనను పట్టుకపోలే, జైలు వెళ్ళే. దానికి కారణం ఏంది అంటే ఇంకా డబ్బులు కమ్ముడు పోతారా? మా ప్రాణాలు పోయినాయిలే కానీ ఎస్ఐలు ఎస్పీలు వాళ్ళకి అనుగుణంగా మనిషి డబ్బులు వారేస్తే ఇంకా కత్తావు. ఎంతమంది ప్రాణాలు పోయినా ఏం లేదు కాంట్రాక్ట్ కింద. ఆయన మాత్రం చెలామణి కావాలి దవాఖానలల్లో. ఆయన చెలామణి కావద్దు, ఆయన అవుట్ సోర్స్ ఉద్యోగం చెయ్యొద్దు. ఆయనని ఇమ్మీడియట్గా ఆయన మీద యాక్షన్ తీసుకొని జైలుకి పంపించాలనే మాది. చెప్పు, ఇప్పుడు మీ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున మీకోసం ఉద్యమాలు చేస్తున్నారు, ఏం కోరుకుంటున్నారు మీరు? మాకు ఇంతవరకు అయితే న్యాయం జరగలేదు సార్. ఎవరైనా సరే ఎమ్మెల్యే గారు కానీ కలెక్టర్ కానీ ఈ నల్గొండ చైర్మన్ కానీ ఎవరైనా వచ్చి మా దగ్గరికి వచ్చి మీ సమస్య ఏందమ్మా అని మమ్మల్ని ఎవరు అడగలేదు. మా దగ్గరికి అసలు రాలేదు ఇంతవరకు. మమ్మల్ని పట్టించుకోలేదు. ఓన్లీ ఖాళీ మీ ఇతరుల పేషెంట్ల లాగానే మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ వార్డులలో పడేసిపోయారు. ఇంతవరకు మళ్ళీ మా సూపరింటెండెంట్ కూడా మా దగ్గరికి రాలేదు. 2 రోజులు వచ్చిపోయిండు. మళ్ళీ ఇంతవరకు ఎట్లుందమ్మా అని ఇంతవరకు మా దగ్గరికి రాలేదు. ఎందుకు సార్ మమ్మల్ని ఇట్లా చేస్తారు? అసలు లేవర్లు అంటే ఇట్లా ఎందుకు సార్? మా వల్ల మాకు ఎందుకు న్యాయం చేస్తలేరు? అసలుకి ఎక్కడెక్కడ పిటిషన్స్ ఇచ్చారు మీరు? మేము కలెక్టర్కి ఇచ్చినాము సారు, ఎమ్మెల్యే సార్కి ఇచ్చినాము, ఈ డిఎస్పీ ఆఫీస్లో ఇచ్చినాము, అక్కడ మానవ హక్కుల కోసం అని అక్కడ ఇచ్చినాము, మహిళా సంఘం వాళ్ళకి ఇచ్చినాము. అయినా కానీ ఎవరు స్పందించలేదు సార్ ఇంతవరకు అయితే. మాకు ఏం కోరుకుంటున్నారు ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే మాకు న్యాయం జరగాలి సార్. మాకు ఈ కాంట్రాక్టర్ అనేది వద్దు సార్. మాకు ఈ కాంట్రాక్టర్ వల్ల మేము చాలా నష్టపోయినాము. మాకు జీతాలు కూడా చాలా నష్టపోయింది. నాకు 5 నెలల జీతం ఇవ్వాలి, జీతం కూడా నాకు ఇవ్వలేదు. 5 నెలల జీతం పెండింగ్. నా జీతం నాకు క్లోజ్ చేయలేదు ఇంతవరకు. అడిగినా కానీ నా జీతం నాకు ఇవ్వలేదు. ఎందుకనంటే తర్వాత వేసడమ్మా అని శంకర్ సూపర్వైజరు శంకర్ కూడా నేను చెప్పిన
చెప్పినా గానీ ఆయన కూడా స్పందించలే. నాకు జీతం రావట్లేదు సార్, నాకు జీతం రావట్లేదు సార్, అడగండి సార్, అడగండి సార్ అని అంటే వస్తాయిలే అమ్మా అని ఇప్పుడు 5 నెలల జీతం నాకు పెండింగ్ ఉంది. నాకు జీతం వేయలేదు ఇంతవరకు. సో అయితే ఇలా ఈ ముగ్గురే కాదు, ఇంకా చాలా మంది బాధితులు కూడా ఉండరు. కాంట్రాక్టర్ వేధింపులకు బలైన చాలా మంది కార్మికులు ఉన్నారు. అయితే ఒకరొకరుగా సుమన్ టీవీని ఆశ్రయిస్తున్న పరిస్థితి ఉంది. మనతో పాటు మరొక ఉద్యోగి కూడా ఉద్యోగం నుంచి అతన్ని చెప్పపెట్టకుండా తొలగించారంట. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఏం పేరు మీ పేరు? సార్ నా పేరు వేణుకుమార్ సార్. ఏం జరిగింది? ఎప్పటి నుంచి పనిచేస్తున్నావు ఇక్కడ? నేను 2013 నుంచి సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నా సార్. ఇక్కడ 13 నుంచి ఇంత చిన్న రిమార్క్ కూడా లేకుండా పనిచేసిన సార్. ఇంతవరకు మా అమ్మగారు ఇక్కడనే పనిచేసేది. ఆమె ఐసీయూలో ఉండి 4 రోజులు హాస్పిటల్లో ఉండి ఇక్కడ చనిపోయింది సార్. చనిపోయినాక నేను మళ్ళీ డ్యూటీకి వచ్చిన సార్. 10 రోజులు నేనే తలగూర పెట్టాలి కాబట్టి తలగూర పెట్టిన కార్యక్రమాలు అయిపోయినాక డ్యూటీకి వస్తే ఈ పురం శంకర్ అనేట ఆయన, మాన వెంకన్న అనేట ఆయన, వాళ్ళు మా అమ్మ ఐసీయూలో ఉండడం కూడా వాళ్ళు 4 రోజులు ప్రత్యక్షంగా చూసి నన్ను నిర్దాక్షిణ్యంగా డ్యూటీల నుంచి వద్దని వేరే వాళ్ళు ఎక్కిరు అని వాళ్ళకి 1,00,000 2 లక్షలు లెటర్ లేదేం లేదు. డైరెక్ట్ డ్యూటీకి రాగానే నువ్వు వద్దని చెప్పేసారు. రీజన్ ఏమైనా చెప్పి? రీజన్ లేదేం లేదు, నువ్వు ఇన్రెగ్యులర్ గా వస్తున్నావు అని. మా అమ్మ చనిపోయేది వాళ్ళు చూసిరు, మా అమ్మ చనిపోయింది చూసిరు, మా అమ్మ ఐసీలో ఉంది చూసిరు. 4 రోజులు ఐసీలోనే ఉంది. 10 రోజులు దినం ఉంటారు కదా సార్. ఎవరైనా నేను తలవర పెట్టిన ఖచ్చితంగా ఉండాలి కదా సార్. ఏదో ఒక కారణం చూపి, వృత్తి కారణం చూపి మా అమ్మ చనిపోయినందుకు నిర్దాక్షిణ్యంగా తీసేసి నాకు చిన్న ఆడపిల్లలు సార్. చిన్న పిల్లలు 5 సంవత్సరాల పాప, 6 సంవత్సరాల పాప ఉన్నారు. వాళ్ళని నేను ఎట్లా పోషించుకోవాలి? ఇది ఉన్నదనే నాకు పిల్లనిచ్చి పెళ్లి చేశారు సార్. ఇప్పుడు నేను ఎట్లా బతకాలి? 8 నెలల నుంచి నాకు ఏ ఉపాధి లేకుండా బతుకుతున్నా నేను. ఈ రోజు ఇది బయటపడ్డది కాబట్టి ఇది సార్. వీళ్ళ అరాచకాలు ఇంకా మామూలుగా లేవు. చాలా అంటే చాలా ఉన్నాయి తెలుసా. మమ్మల్ని ఎంత పురం శంకర్ అనేట ఆయన ఎంత చేస్తాడంటే, ఇక్కడ సూపర్వైజర్ సార్ ఆయన, మన ముందర నవ్వుకుంటూనే మాట్లాడి వెనక గోతులు తీస్తుంటాడు. మన ముందర నవ్వుకుంటూనే మాట్లాడితే వెనక గోతులు తీస్తుంటాడు. వాళ్ళకు ఎవరో ఏదో 1,00,000 రూపాయలు 50,000 ఇచ్చారని మా జీతాలతో ఇట్లా ఆడుకోవడం ఎంతవరకు న్యాయం సార్ ఇది? నేను ఒక్క చిన్న రిమార్క్ లేకుండా 11 సంవత్సరాలు ఇక్కడ ఉద్యోగం చేసింది సార్. సిస్టర్లనైనా అడగండి, డాక్టర్లైనా అడగండి, నా తోటి వర్కర్లైనా అడగండి సార్. నేను ఏ రోజు కూడా చిన్న పొరపాటు చేయలేదు ఇక్కడ. 8 నెలల నుంచి ఆయన ఎన్నిసార్లు బదిలాడిన, దండం పెట్టిన, కాళ్ళు మొక్కిన అయినా కానీ కనకరించలేదు సార్ నన్ను. పురం శంకర్ అనేట ఆయన, మాన వెంకన్న అనేట ఆయన ఇప్పటికి కూడా నన్ను ఏ రోజు చూసినా నవ్వుకుంటా బాగున్నావరా అని అంటాడు. కానీ మరి ఎందుకు రావట్లేదు దారా పెట్టుకుంటాను మాత్రం ఏ రోజు నేను చాలా సార్లు బదిలాను సార్. ఇప్పుడు నాకు 2 చిన్న పిల్లలు, ఆడపిల్లలు. 8 నెలల నుంచి నేను ఇంటికానే ఉపాధి కోల్పోయి ఉంటున్నాను. నేను ఏం చేయాలి సార్? ఇప్పుడు నేను ఏం పని చేయాలి? మీరే న్యాయం చేయండి సార్. సూపర్వైజర్ గానీ, అంటే సూపరింటెండెంట్ గానీ, ఉన్నతాధికారులకు ఏమైనా చెప్పే ప్రయత్నం చేసినా? అంటే మీ తల్లి గారు చనిపోయారు, ఇలాంటి సమస్యలు తెలుసు సార్. మా అమ్మ ఇక్కడ రెగ్యులర్ ఎంప్లాయ్. లెటర్ కూడా పెట్టినా సార్ నేను అందరు ఇక్కడ. మా అమ్మ రెగ్యులర్ ఎంప్లాయ్ సార్. ఐసీయూలోనే ఉన్నది. నేను ఇక్కడనే కూర్చున్నా. ఆయన మాండ్రకన్ అంటాడు, నువ్వు ఇక్కడ ఉంటట్లేవుగా. నేను ఎప్పుడు వస్తున్నాను, ఎప్పుడు పోతున్నా? మా అమ్మని చూసుకునేది కూడా ఆయన చెప్పాలా సార్? నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మా అమ్మని బ్రెయిన్ డెత్ అయ్యి ఐసీయూలా షుగర్ ఎక్కువై బ్రెయిన్ డెత్ అయ్యి అక్కడే కోమాల 15 రోజులు ఉంది సార్. ఏప్రిల్, మే, జూన్ 16 తారీఖు చనిపోయింది సార్. ఇక్కడి నుంచి ఇట్లా తీసుకోపోతుంటే చనిపోయింది. అలా తెలుసు. దినం వెళ్ళిందాక కూడా నన్ను ఆలోచించకుండా నిర్దాక్షిణ్యంగా తీసేసేస్తారు వాళ్ళు. అంత దుర్మార్గంగా వ్యవహరిస్తారు ఇక్కడ. సో ఇది ఆసుపత్రిలో ఒక్కొక్క అరాచకాలు నిజంగా బయటకు వస్తున్నాయి. ఈ ముగ్గురు ఎంప్లాయీసే కాదు, ఇలా తొలగించిన వారు తల్లి ఇదే ఆసుపత్రిలో రెగ్యులర్ ఎంప్లాయీగా పనిచేస్తూ ఆమె చనిపోయినప్పుడు అంటే కార్యక్రమాలు చేసిన కుమారుడు ఇక్కడ అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా ఉన్నారు. సో ఈ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత విధుల్లోకి వస్తే నువ్వు అవసరం లేదు, ఇంకొకరిని ఈ ప్లేస్ లో పెట్టుకున్నామని చెప్తున్న పరిస్థితి. ఇలా ఒక్కొక్కరిని కదిలిస్తే నిజంగా కూడా అంటే ఉద్యోగాలు కోల్పోయి వారు ఆ దీన స్థితిలో చెప్పుకుంటున్న పరిస్థితి ఉంది. నిజంగా కూడా ఇక్కడ ఉన్న ఈ ముగ్గురు బాధితులు ఎవరైతే ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఈ ముగ్గురు ఉన్నారో వీరు కూడా కాంట్రాక్ట్ రద్దు చేయాలి, అదేవిధంగా అతన్ని జైలు పాలు చేయాలి. ఎందుకంటే ఇప్పటికి కూడా అనేక సార్లు బతిలాడుతున్నప్పటికీ, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ వారందరినీ మేనేజ్ చేస్తున్నారు, వివిధ విధాలుగా మమ్మల్ని కూడా వేధింపులకు గురి చేస్తున్నారు అని చెప్తున్న పరిస్థితి. అయితే న్యాయం కేవలం అంటే సుమన్ టీవీ ద్వారా న్యాయం జరుగుతుందనే ఒక ఆలోచనతోటి ఒక్కొక్కరుగా ఆ సుమన్ టీవీని ఆశ్రయిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే వీరికి ఉన్నతాధికారుల దృష్టికి పోయినప్పటికీ కూడా పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరామ్యాన్ సాయితో ప్రేమ్, సుమన్ టీవీ, నల్గొండ.